శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 30వ భాగానికి స్వాగతం సుస్వాగతం. కర్దముడు శ్రీ మహావిష్ణువే కపిల భగవానుడి రూపంలో అవతరించి తన గృహంలో ఉన్నాడని తెలిసి ఆయనని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఈ ముక్తి మార్గం గురించి ఆయన ఎలా ముక్తి పొందాలి అనే విషయాన్ని గురించి అక్కడ కొంత చర్చ జరిగింది. గొప్ప తత్వాల నిజస్వరూపాన్ని గురించిన జ్ఞానం కోసం అనుభవ జ్ఞానులు ప్రయత్నపూర్వకంగా నమస్కరించే పాదపీఠం గల ఓ భగవాన్, నిన్ను స్తుతించడానికి ఎవరికి శక్యం అంటున్నారు కర్దము మహాముని కపిలునితోటి చెప్తూ, అపారమైనటువంటి షడ్గుణాలు అయిన జ్ఞాన బల ఐశ్వర్య వీర్య తేజశక్తులకు నీవు కారణభూతుడు, పరమేశ్వరుడు, ప్రకృతి పురుషుడు, మహత్వం, అహంకారతత్వం, పంచతన్మాత్రలు అన్నీ నీవే. వీటిని క్షోభింపచేయడానికి కారణమైన కాలస్వరూపం కూడా నీవే అని స్తుతిస్తున్నారు. ఓ మహానుభావ, నీవు నా కొడుకుగా పుట్టడం వల్ల నేను దేవ ఋషి పితృ రుణాల నుండి విముక్తి పొందాను అని చెప్తున్నారు. మనిషి పుట్టుకతోనే రుణత్రయం అని 3 రుణాలు ఉంటాయని శాస్త్రవచనం. ఋషి రుణము, దేవరుణము, పితృరుణము. ఋషి రుణము మానవాళి శ్రేయస్సు కోసం ఎన్నో పురాణాలు, శాస్త్రాది గ్రంథాలు, ఇతిహాసాలు ఋషులు మనకి ప్రసాదించారు. వాటిని అధ్యయనం చేయడం వలన, అధ్యాపనం వలన, తర్పణాదుల వలన ఋషి రుణం తీరిపోతుంది. దేవరుణము, దేవతలు మనకు అనేక ఉపకారాలు చేస్తూ ఉంటారు. దానివల్ల రుణం ఏర్పడుతుంది మానవునికి. అది యజ్ఞ యాగాదుల వలన తీరుతుంది. అదేవిధంగా జన్మనిచ్చి పెద్ద చేసిన తల్లిదండ్రులకు సేవ చేయడం వలన, వారు సంతానాన్ని కని వంశాభివృద్ధి చేయడం వలన ఈ పితృరుణం అనేది తీరుతుంది. ఈ 3 నుంచి నేను విముక్తుడయ్యానని కర్దమ మహాముని కపిలునికి చెప్తున్నారు. ఇప్పుడు నేను ఉత్తమమైన వ్రతాలు, యోగాలు అన్నీ చేస్తూ మనస్సుని నిలకడగా ఉంచుకుని నీ పాదాలను మనస్సులో నిలుపుకొని శోకాన్ని దూరం చేసుకుని ప్రసిద్ధమైన తీర్థాలలో సంచరిస్తాను అని చెప్తే కపిలుడు, ఆ మహాత్ముడైన కపిలుడు ప్రీతితో ఇలా అంటున్నారు. ఓ కర్దమ ముని శ్రేష్ఠ, నేను ఇంతకుముందు చెప్పిన ప్రతిజ్ఞాపూర్వకమైన మాటలను అతిక్రమించకుండా గొప్ప దయతో నీ గృహంలో జన్మించాను. అవాప్త కాముడైన నాకు కోరికలంటూ ఏమీ ఉండవు. నేను ఈ మునివేషం ధరించడం నా కోసం కాదు. మహాత్ములైన మునులకు పరమాత్మ సంబంధమైన గొప్ప పరమ వివేకాన్ని వివరణాత్మకంగా తెలియజేసే తత్వబోధ చేయడం కోసం పవిత్రమైన వ్యక్త మార్గంగా ధరించిన శరీరం ఇది. నా పాదాలను భక్తితో ధ్యానించు. మహిమతో విరాజిల్లే నీ బుద్ధిని నాయందు లగ్నం చేయి. నీవు అధికమైన నిష్ట కలవాడవై యోగ మార్గాన్ని అనుసరించు. సమస్త కర్మలను నాకే వదిలిపెట్టు. మోహాన్ని విడిచిపెట్టు. ముక్తి కోసం భక్తితో నన్ను సేవించు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? కపిలుడు. పరమేశ్వరుడు, పరంజ్యోతి, అనఘుడు, అనంతుడు, దేవదేవుడు, సకల ప్రాణుల హృదయాల్లో ఉండేవాడు, ఆద్యుడు, అజుడు, ఆద్యంత శూన్యుడు, దురిత విదూరుడు,
ఆయన నన్ను అంటే కపిల మహాముని నీ మనస్సు అనే పద్మమధ్యంలో కపిలునిగా స్థిరంగా నిలిపి జితేంద్రుడివై క్రమంగా మనోనేత్రంలో నన్ను దర్శించు. జితేంద్రుడివై క్రమంగా నన్ను దర్శిస్తూ ముక్తిని పొందగలవని కపిలుడు కర్దమునికి చెప్పాడు. కర్దముడు ఆ మునికుల తిలకుడైన కపిలునికి ప్రదక్షిణం చేసి భక్తితో నమస్కారాలు అర్పించి పెద్దలు చూపిన మార్గంతో అనుసరిస్తూ అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ మౌనంగా లోక సంబంధాలన్నీ త్యజించి హోమాది అగ్నికార్యాలు కూడా విడిచిపెట్టేసి అంతటా తిరుగుతూ తనలో పరమాత్మను దర్శిస్తూ పరమాత్మలో ఐక్యమైపోయాడు అని ఆ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఆ తరువాత కపిల మహాముని యొక్క తల్లి దేవహుతి అంటే కర్దముని భార్య, ఆమె తత్వజ్ఞానాన్ని గురించి కొడుకుగా జన్మించిన శ్రీమన్నారాయణుడు, ఆయనే కపిలాచార్యులు, కపిల భగవానుడు, వారిని అడుగుతోంది, ఓ పుణ్యాత్ముడైన కపిలముని, దుర్మార్గాలతో ప్రవర్తిస్తున్న ఇంద్రియాల పోరాటం చేత కుమిలిపోతున్న నాకు ఈ మోహాన్ని నశింపచేయడం ఎలాగా? దట్టమైన సందులేని కటిక చీకట్లతో ఆవరించబడిన ఈ మహాప్రపంచానికి నీవు ఒక్కడవే ఒకే ఒక నేత్రమై తీక్షణమైన కాంతితో సూర్యుని వలె విరాజిల్లుతున్నావు. భూరి మదీయ మోహతమం బిడబాప సమర్థులన్యులు ఎవ్వారలు నీవు కాక, నిరవద్య నిరంజన నిర్వికార సంసారలతాలవిత్ర బుధ సత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక. ఓ దోషం లేనివాడా, నిర్మలమైనవాడా, ఎలాంటి వికారాలు లేనివాడా, సంసారమైన అనే తీగకు కొడవలి వంటివాడా, ఓ పండిత వరేణ్య, సర్వులకు శరణ్యుడు, ధర్మాన్ని విస్తరింపచేసేవాడా, లోకాలన్నిటికీ శుభాలిచ్చేవాడా, ఓ కపిల మహాముని, నా మోహమనే చీకటిని పొగట్టడానికి సమర్థులు మీరు కాకింకెవరున్నారు అని ప్రార్థించింది. ఇలా ఎన్నో విషయాలుగా ప్రార్థించిన విధాలుగా ప్రార్థించిన మాటలు విని కపిల మహాముని మనస్సులో సంతోషం అతిశయించగా పరమశాంతుడై తన కన్న తల్లితో ఇలా అంటున్నాడు, అమ్మా, గొప్పవైన ఈ సంసార బంధానికి మోక్షానికి ఒక్కటే కారణం, అది మానవుని యొక్క మనస్సు. ఆ మనస్సే సత్వరజస్తమో గుణాల చేత ప్రభావితమైపోయి సంసార బంధానికి కారణమవుతుంది. ఈ దృశ్య ప్రపంచమంతా త్రిగుణాలతో కూడి ఉంది. త్రిగుణాలనేవే అశాశ్వతాలు. వీటితో సంబంధం పెట్టుకుంటే మనిషి బంధాల్లో చిక్కుకుంటాడు. ఆత్మ ఒక్కటే త్రిగుణాతీతం, సర్వోత్తమము. త్రిగుణాలను త్యజించి సర్వ దుఃఖాది ద్వంద్వాలు లేనివాడు కమ్మని భగవద్గీత కూడా బోధిస్తోంది. దుఃఖాదులను వర్జించడం మోక్షం. మోక్షస్థితిలో దుఃఖాలుండవు. సంసారంలో పడడం బంధం, సంసారం నుండి విడిపడడం మోక్షం. ఒకటి సంకల్పం, రెండోది వికల్పం. ఈ రెండింటికి కారణం మనస్సే. అందువలన మన సంసారంలో ఉంటూనే పద్మపత్రమివాంభస అన్నట్టు ఉండేవారు ఉంటారు. తామరాకు మీద ఉన్న నీటి బిందువులాగా ఆకుకి తగలకుండా స్వతంత్రంగా ఎలా తామరాకు మీద నీటి బిందువు ఉంటుందో అలా ఉండేవాడే నిజమైన యోగి. ఆ మనస్సు అనేది శ్రీమన్నారాయణుని మీద సంసక్తమైనప్పుడు మోక్షానికి కారణమవుతుంది అని తల్లికి వివరంగా చెప్తూ, నేను నాది అనేది అహంకార మమకార రూపమైన అభిమానం వల్ల కామం, లోభం మొదలైన దోష సమూహాలు ఆవిర్భవిస్తాయి. ఆ చిత్తం అనేది వాటికి లోను కాకుండా విడివడినప్పుడు పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు అని చెప్తూ భాగవతోత్తముల యొక్క లక్షణాలను చెప్తున్నారు. తనవారు బంధువులు అనే అభిమానాన్ని విడిచి నా పాదాలను చక్కగా ఆశ్రయించిన వారు నా గుణగణాలను ధ్యానిస్తూ నా కథల వివరణతో నిండిన విషయాలను వీణుల విందుగా వింటూ నా కథలనే చెప్పుకుంటూ ఉండేవారు పరమ భాగవతోత్తములు.
అటువంటి వారిని ఆధ్యాత్మికము అధిదైవికము అధిభౌతికము అనే తాపత్రయాలు ఏమీ చేయలేవు. అటువంటి సర్వసంగ పరిత్యాగులైన పరమ భాగవతుల సాంగత్యం మాత్రమే మనిషి కోరాలి. ఆ సాంగత్యం సకల దోషాలను నివారిస్తుంది. ఏ భక్తి ఇలా భక్తి యోగం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు, చెప్పుకుంటూ వచ్చి ఈ సాంఖ్యయోగం యొక్క తత్వాన్ని, చాలా గొప్పది జటిలమైన తత్వం ఇది. ఈ తత్వం భాగవతంలో జ్ఞానబోధకి ఒక నిలువెత్తు దర్పణం లాంటిది. అటువంటి తత్వాన్ని గురించి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైన విషయమే. ఈ సాంఖ్యం అంటే జ్ఞానం. ఈ జ్ఞానము ఆ జ్ఞానం విచారిస్తున్నప్పుడు ఆత్మ అనాత్మ వస్తువుల యొక్క విచక్షణ వివేకం తెలియాలి. దాన్నే సాంఖ్యం అంటారు. ఇది అంకెలతో కూడుకున్నది. ప్రకృతిలో 24 అంశాలు ఉన్నాయి. అందులో అవి 5 పంచభూతాలు. అవే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, పృథివ్యాపస్తేజో వాయురు ఆకాశములు అంటారు. పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5. జ్ఞానేంద్రియాలు అంటే చర్మము, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు, ఇవి 5. కర్మేంద్రియాలు చేతులు, కాళ్ళు, వాక్కు, గుదము, వాయువు, పాయువు, వాక్పాణి పాద పాయుష్ అవస్థలు అంటారు, ఇవి 5. అంతరింద్రియాలు అంటే చతుష్టయం, అంతశ్చతుష్టయము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి కలిపితే ఇప్పుడు 24 తత్వాలు అయ్యాయి. ఈ 24 తత్వాలకి ఆత్మ అనేది 25వ తత్వం. దీన్ని 2 కింద విడగొడతారు. దాన్ని పంచవింశకుడు అని కూడా అంటారు. కొందరు వేదాంతులు ఆ 25వ తత్వాన్ని కాలమని కూడా పేరు పెట్టారు. కొంతమంది భగవంతుడు అన్నారు, కొంతమంది ఆత్మ అన్నారు. ఈ విశ్వ సృష్టి ప్రకృతి యందు 24 నిక్షేపించగా అందులో హిరణ్మయమైన మహత్తు వస్తుంది. ఆ మహత్తు నుండి భౌతికము అభౌతికము అనే విశ్వం ఆవిర్భవించింది. ఇలాగా ఈ విశ్వం యొక్క ఆవిర్భావాన్ని వాటిని సాంఖ్యయోగం చెప్తోంది. కపిలుడు చెప్తూ వ్యూహ చతుష్టయం అనేది ఉంటుంది. భగవంతుని రూపాన్ని కొల్చే పద్ధతిని వ్యూహం అంటారు. అది వాసుదేవము, ప్రద్యుమ్నము, అనిరుద్ధము, సంకర్షణము అనే 4 విధాలుగా ఉంటుంది. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు, వీటిని బట్టి అది విభజించబడింది. ఇలాగా తత్వాన్ని పూర్తిగా చెప్తున్నారు. చెప్తూ ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఆ సాంఖ్యయోగాన్ని కొంచెం సరళంగా చేసి చెప్పడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన భాగవతం 8 భాగాల్లో ఉంటుంది. ఆ 8 భాగాల్లో తృతీయ స్కంధాన్ని కూడా ఎంతోమంది పండితులు పరిష్కరించారు. ఆ పరిష్కరించిన వారు ఈ సాంఖ్య తత్వాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి కొంత సులభమైనటువంటి పద్ధతిని అనుసరించారు. ఆ పద్ధతిలో మనం తెలుసుకుందాం. సామాన్య పాఠకుడు తెలుసుకునే విధంగా పండితుల చేత వ్యాఖ్యానం చేయించారు. అది ఎలా ఉంటుందంటే ప్రకృతి, పురుషుడు ఈ ఇరువురు వేరు వేరు, ఒకటి కాదు. ప్రకృతికి 3 గుణాలు ఉంటాయి: సత్వము, రజస్సు, తమస్సు. పురుషుడు పై 3 గుణాలచే ఆకర్షితుడవుతాడు. అందువలన సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ప్రకృతి లక్షణాలన్నీ త్రిగుణాత్మకమే. అది అవ్యక్తం. బ్రహ్మ అనేది కాదు. బ్రహ్మ ఎప్పుడూ అవ్యక్తము, నిత్యము, సత్తు అసత్తులతో కూడుకుని ఉంటుంది. కార్యకారణ రూపం కూడా. భూతాలు 5, ఇదివరకు మనం తెలుసుకున్నట్టే. తన్మాత్రలు 5, అవి శబ్ద స్పర్శ రూపరసగంధములు. కర్మేంద్రియములు, అంతఃకరణ చతుష్టయము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి 24 తత్వాలు ఉన్నాయి. తన్మాత్రలు ఉన్నాయి ఇందులో. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణాలు కలిసినట్టుది. ఈ 24ంటిని ప్రకృతి అంటారు. పంచవింశకుడు అంటే 25వ తత్వం. ఇది 2 రకాలు. ఒకటి కాలము, రెండవది భగవంతుడు. ఇవి కలిస్తే
అప్పుడు ప్రకృతి నుండి మహత్తు అనేది ఉద్భవిస్తుంది, అహంకారముని. ఈ అహంకారాలు కూడా మళ్ళీ మూడు: వికారము, తైజసము, తామసము. అంటే మనస్తత్వము అనిరుద్ధుడు, దానికి అధిదేవత. బుద్ధి, ఇంద్రియాలు అంటే ప్రద్యుమ్నుడు. ఈ తన్మాత్రలకి అధిష్టానాలు ఏమిటో కూడా కొంచెం తెలుసుకుందాం. శబ్దం ఆకాశ లక్షణం కలది. దానికి స్థానం ఏమిటి? చెవి. చెవి వల్లనే మనం శబ్దాన్ని వింటున్నాం. స్పర్శ అంటే చర్మం, దానికి అధిష్టానం. మృదుత్వము, కాఠిన్యము, చల్లదనము, వేడి ఇలాంటి లక్షణాలన్నీ చర్మం గ్రహిస్తుంది. రూపం అంటే కన్ను, దీనివలన తేజస్సు, దీనికి అధిష్టానము అగ్ని. రసం అంటే నాలుక, నీరు, నాలుక, దీనికి అధిష్టానం నాలుక. గంధం అంటే భూమి, దీనికి వాసన గ్రహించేది ముక్కు, ముక్కు అధిష్టానం. శబ్దధర్మాలు వాయువు, భూమి మున్నగు వానిలోనే ఉన్నాయి. మహదాదులు 7: మహత్తు, అహంకారము, భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం. ఈ 7 కలిస్తే పురుషుడవుతాడు. భగవంతుడు వాటిలో ప్రవేశించినప్పుడు అవి క్షోభ చెంది వాటి నుండి అచేతనమైన ఒక గుడ్డు ఏర్పడుతుంది. అది చాలా కాలం నీటిలో ఉండిపోయింది. ఆ గుడ్డులో నుండి లేచిన మహాశక్తి ఆ పురుషుని ఇంద్రియాలు, అధిదేవతలు ఇలా దిగువన ఉన్నాయని చెప్పి వర్ణిస్తున్నారు. ఆ విరాట్ పురుషుడి ముఖము, కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖము అగ్ని, ముక్కు రంధ్రాలు వాయువు, నయనాలు సూర్యుడు, చెవులు దిగ్దేవతలు, చర్మము ఔషధులు, మేఢ్రము లేదా ఉపస్థు అది జలం, గుదం అంటే అపానేంద్రియము మృత్యువు, కాళ్ళు చరణాలు ఉపేంద్రుడు, చేతులు ఇంద్రుడు, నాడులు రక్తం అవి నదులు, కడుపు అంటే ఆకలి దప్పులు సముద్రం, హృదయము అంటే మనస్సు చంద్రుడు అధిదేవత, హృదయము బుద్ధి బ్రహ్మ, హృదయము అహంకారము రుద్రుడు, హృదయము చిత్తము క్షేత్రజ్ఞుడు. ఇలాగా ఇదంతా వివరించారు. తత్వాన్ని వివరించి సంసారం అనేది ఒక కల వంటిది, దీనికి ఒక అస్తిత్వం లేదు, ఇది కేవలం భ్రాంతి అని చెప్తున్నారు. ఈ విధంగా కపిల మహాముని దేవహూతికి జ్ఞానబోధ చేసి అష్టాంగ యోగ మార్గం కూడా చెప్పారు. భక్తి అష్టాంగ యోగ మార్గంలో ఏమేమి ఉంటాయి అన్నది చెప్పుకుంటూ వచ్చి భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ బోధించి తన పాదపద్మం మీదే దృష్టిని నిలిపి ధన్యురాలు కావమని ఆయన కపిల మహాముని తల్లికి ఈ సాంఖ్యయోగాన్ని చాలా విస్తారంగా బోధించారు. ఆ పద్మనేత్రుడు ఆ నారాయణుడి గురించి పోతనామాచ్యుల వారు రాసిన ఓ పద్యాన్ని తెలుసుకుని ఈ చర్చని ముగిద్దాం. కంజాత కింజల్క పుంజ్య రంజిత పీత కౌసేయవాసు జగన్నివాసు శత్రుభీకర చక్ర శంఖ గదా పద్మ విహిత చతుర్బాహు విగతమోహు నుత భక్తలోక మనోనేత్ర వర్ధిష్ణు లాలిత సద్గుణాలంకరిష్ణు వరకుమారక వయఃపరిపాకు సుశ్లోకు సుందరాకారు యశోవిహారు సకల లోక నమస్కృత చరణ కమలు భక్తలోక పరిగ్రహ ప్రకటశీలు దర్శనీయ మనోరథదాయి కీర్తనీయ తీర్థయశో మహనీయమూర్తి అని పోతనామాచ్యుల వారు వర్ణిస్తున్నారు నారాయణుణ్ణి. ఆయన తామర పువ్వు కేసరాల వన్నెతో నిగనిగలాడుతున్న పచ్చని పట్టు వస్త్రం ధరించాడు. చతుర్దశ భువనాల్లో వ్యాప్తి రూపంలో ఉంటాడు నారాయణుడు. శత్రువులకు వెరపు గొల్పే భయాన్ని కొలిపే శంఖం చక్రం గదా పద్మం ధరించి ఉంటాడు. మోహం లేనివాడు భక్తుల హృదయాల్లో కన్నుల్లో మెదలుతూ ఉంటాడు. సద్గుణాలకు నెలవైనవాడు కౌమార దశలో వెలుగొందుతూ ఉంటాడు. ఇప్పుడు గొప్ప కీర్తి గలవాడు సుందరాకారుడు. లోకులెల్లరూ ఆయన పాదపద్మాలపై మోకరిల్లుతారు. భక్తుల్ని చేరదేయడం ఆయనకు పెట్టింది పేరు. ఆయన రూపం చూడముచ్చటైంది. ఎల్ల కోర్కెల్ని నెరవేర్చగల ప్రభువు ఆయన కీర్తి లోక విస్తృతము. ఈ విధంగా ఆ భగవంతుణ్ణి వర్ణిస్తోంది భాగవతం. కపిల మహాముని చెప్పిన
సాంఖ్యతత్వాన్ని, ఆ జ్ఞానాన్ని గ్రహించిన దేవహూతి యోగ మార్గంలో ధ్యానిస్తూ ఈ బంధాలను త్యజిస్తూ మోక్షాన్ని పొంది భగవంతుడిలో లీనమైపోయింది. ఇది భాగవతంలో పరమాద్భుతమైనటువంటి సాంఖ్యతత్వము. దీన్ని క్లుప్తంగా మనం వివరించుకున్నాం. భాగవతంలో చాలా విస్తారంగా చెప్పారు. దీన్ని కొంత సరళమైన భాషలో చెప్పడానికి ప్రయత్నం చేశాను. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.